హాయ్ స్టూడెంట్స్. ఎంత కష్టపడి చదివినా కొందరు అనుకున్న మార్కులు సాధించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? కొన్ని సాధారణ తప్పుల వల్లే. ఈ అకాడమిక్ ఇయర్లో మీరు ఆ తప్పులు చేయకండి. ఈ వీడియోలో మీరు చదువులో ఎప్పుడూ చేయకూడని 5 ముఖ్యమైన తప్పులేంటో తెలుసుకుందాం. మొదటి తప్పు, చివరి నిమిషంలో చదవడం. ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. పరీక్షకు ముందు రోజు రాత్రంతా మేల్కొని చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. చదివినవి సరిగ్గా గుర్తుండవు. ముందుగానే ప్లాన్ చేసుకుని చదువుకోండి. రెండవ తప్పు, బ్రేక్స్ తీసుకోకపోవడం. గంటల తరబడి నాన్ స్టాప్గా చదవడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోండి. ఇది మీ మెదడుకు విశ్రాంతినిచ్చి తిరిగి శక్తినిస్తుంది. మూడవ తప్పు, ఎలాంటి ప్లాన్ లేకుండా చదవడం. ఏ సబ్జెక్టుకు ఎంతసేపు చదవాలి, ఏం రివైజ్ చేయాలి అన్న క్లారిటీ లేకుండా చదవడం వల్ల సమయం వృధా అవుతుంది. ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం చదవండి. నాలుగో తప్పు, డిస్ట్రాక్షన్స్ పెంచుకోవడం. ఫోన్, టీవీ, సోషల్ మీడియా ఇవన్నీ మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. చదివేటప్పుడు వీటిని దూరంగా పెట్టండి. శాంతమైన ప్రదేశంలో మాత్రమే చదవండి. చివరి 5వ తప్పు, పాత ప్రశ్న పత్రాలు చూసుకోకపోవడం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేదా మోడల్ క్వశ్చన్స్ చూడడం వల్ల ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. వీటిని ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఈ 5 తప్పులు మీరు చేయకుండా ఉంటే మీరు ఖచ్చితంగా మీ చదువులో విజయం సాధిస్తారు. ఈ టిప్స్ మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.